భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన మహిళలు తయారు చేస్తున్న మిల్లెట్ బిస్కెట్ల గురించి మన్ కీ బాత్లో ప్రధానమంత్రి మోదీ మాట్లాడటం హర్షణీయమని ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో 2019 నుంచి 4 మహిళలు ఒక యూనిట్గా చేరి ఐటీడీఏ ఆర్థిక సహాయంతో శానిటరీ నాప్కిన్స్ మరియు మిల్లెట్ బిస్కెట్లు తయారు చేస్తున్నారు. శానిటరీ నాప్కిన్స్ చాలా కాలం నుంచి తయారు చేసి గిరిజన బాలికల వసతి గృహాలకు పంపిణీ చేస్తున్నారు. గత 3 నెలల నుంచి మిల్లెట్ బిస్కెట్లను కూడా తయారు చేస్తున్నారు. జొన్నలు, రాగులు, కొర్రలు, సామలతో బలవర్ధకమైన బిస్కెట్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. రామాలయం వద్ద ఏర్పాటు చేసిన గిరిజన స్టాల్లోనూ, ఐటీడీఏ కార్యాలయం గిరిజన మ్యూజియం వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్లోనూ ఈ బిస్కెట్లను విక్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ మార్కెట్లలోనూ అన్ని షాపింగ్ మాల్స్లోనూ విక్రయించేలా తయారు చేసి ముందుకు తీసుకువెళ్తామని ఐటీడీఏ పీఓ తెలిపారు. భద్రాచలంలోని గిరిజన మహిళలు తయారు చేస్తున్న మిల్లెట్ బిస్కెట్లపై ప్రధానమంత్రి మోదీ మాట్లాడటం చాలా సంతోషమని అన్నారు. గిరిజన మహిళలకు ఉపాధి కోసం ఇప్పటి వరకు 30 లక్షలకు పైగా ఆర్థిక సహాయం ఐటీడీఏ లోన్ ద్వారా అందించామని తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు చాలా మంచి దినము. ఆనరబుల్ పీఎం శ్రీ నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో మన భద్రాచలం ఐటీడీఏ పరిధిలో నడుస్తున్న భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ యొక్క ప్రోడక్ట్స్ గురించి చెప్పడం జరిగింది. బేసిక్ గా వీళ్ళు మన 4 ఆదివాసీ మహిళలు 2019లో భద్రాద్రి శ్రీ రామ లయబిలిటీ గ్రూప్ అని పెట్టేసి శానిటరీ నాప్కిన్స్ ఐటీడీఏ నుంచి ఎంఎస్ఎంఈ యూనిట్ 14 lakhs కాస్ట్ తో పెట్టించడం జరిగింది. వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా త్రూఅవుట్ మన రాష్ట్రం మొత్తంలో ఉన్న అన్ని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, హాస్టల్స్ కి వాళ్ళు శానిటరీ నాప్కిన్ సప్లై చేయడం జరిగింది. తర్వాత కోవిడ్ టైంలో కొద్దిగా వాళ్లకు సప్లై లేక ఇబ్బందులు జరిగాయి. బట్ కోవిడ్ తర్వాత మళ్ళీ దే రివైవ్ లైక్ ఫియనిక్స్. మంచిగా వాళ్లకు ప్రతి 3 నెలలకు ఒకసారి సప్లై అప్ టు 50,000 శానిటరీ నాప్కిన్స్ మా ఇన్స్టిట్యూషన్స్ కోసం ఇస్తున్నారు వాళ్ళు. అట్లా ప్రతి సంవత్సరం కూడా 3 సార్లు ఇస్తున్నారు. దీని నుంచి వాళ్లకు వాళ్ళ జాయింట్ లాయల్టీ గ్రూప్ ఎంఎస్ఎంఈకి టర్న్ ఓవర్ అప్ టు 20 lakhs వస్తుంది. బట్ 3 నెలలు వాళ్ళు సప్లై చేస్తారు. తర్వాత కొద్దిగా బ్రేక్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళే ఉత్సాహంగా మేము ఇంకా ఏమైనా చేస్తాం సార్, మాకు కెపాసిటీ ఉంది, ఆ స్కోప్ ఉంది కాబట్టి, మేము కష్టపడే గుణం మాకు ఉంది కాబట్టి మేము ఇంకా ఏమైనా ప్రోడక్ట్స్ మేము సప్లై చేయడానికి రెడీగా ఉన్నాము, అవకాశం కల్పించండి అని దే అప్రోచ్ దెన్ పిఓ ఐటీడీఏ గారు. సో అప్పుడు పిఓ ఐటీడీఏ గారు, జేడీఎం అండ్ వాళ్ళు అంతా కలిసి ప్లాన్ చేసుకుని ఏం చేస్తే బాగుంటుంది అని చర్చ చేసిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ లో ఈ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ అంటే మన ఫుడ్ ప్రోడక్ట్స్ చేయడానికి ట్రైనింగ్ తీసుకున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని బిస్కెట్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. రాగులతో గాని, సామలతో గాని, కొర్రలతో గాని. అవి చాలా మంచి టేస్ట్ రావడము స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా వాళ్లకు ఆర్డర్స్ రావడం గానీ, వాళ్ళ మార్కెటింగ్ పెరగడం గానీ జరిగింది. తర్వాత మన మెయిన్ గా మనకు భద్రాచలంకి మెయిన్ అట్రాక్షన్ శ్రీ సీతారామ ఆలయము. అక్కడ ఒక ఐటీడీఏకి ఒక స్టోర్ పెట్టించి దాంట్లో అన్ని ఐటీడీఏ ప్రోడక్ట్స్ ఇట్లాంటివి అమ్మడం స్టార్ట్ చేశాము. దాంట్లో మేజర్ గా కూడా ఈ రాగి బిస్కెట్లు, కొర్ర బిస్కెట్లే ఎక్కువ పోతున్నాయి. వీళ్ళు మంచి క్వాలిటీతో అన్ని కూడా ఒరిజినల్ గా పొలంలో పండించే రైతులతోనే డైరెక్ట్ కొంటున్నారు. వీళ్ళు నెయ్యి కూడా డైరెక్ట్ రైతులతోనే తీసుకుంటున్నారు. మధ్యలో ఏ మిడిల్ మ్యాన్ తో తీసుకోవట్లేదు. స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన ముడి పదార్థాలతో వాళ్ళు సొంతంగా తయారు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తయారు చేసే యూనిట్ కూడా ఐటీడీఏ ప్రెమిసెస్ లోనే ఉంది. సో ఫ్రీక్వెంట్ గా మేము కూడా విజిట్ చేస్తూ ఉంటాం ఎట్లా క్వాలిటీ ఉంది అని చెప్పేసి. సో చాలా స్వచ్ఛమైన ప్రోడక్ట్స్ చేస్తున్నారు కాబట్టి, సరసమైన ధరల్లో పెట్టారు కాబట్టి వాళ్ళకు మెల్లగా మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతున్నాయి. సో టెంపుల్ దగ్గర ఇచ్చిన స్టాల్లో వాళ్ళకి మంచి మార్కెటింగ్ అవుతుంది. తర్వాత మీ అందరికీ తెలుసు, మనము టెంపుల్ తర్వాత మెయిన్ టూరిజం అట్రాక్షన్ లాగా ఐటీడీఏలో మనము ట్రైబల్ మ్యూజియాన్ని డెవలప్ చేశాము. మంచి స్పందన వస్తుంది. దాంట్లో కూడా మనకు ఈవినింగ్స్ వీళ్ళు ప్రోడక్ట్స్ పెట్టుకొని అమ్ముతున్నారు. ఇంకొక బెస్ట్ థింగ్ వీళ్ళు చేస్తున్నది ఏంటి అంటే, ఈ ఇప్పుడున్న జనరేషన్ లో ఇన్ని అనారోగ్య సమస్యలు ఎర్లీ ఏజ్ లో వస్తున్నప్పుడు ఈ మిల్లెట్స్ యొక్క ఉపయోగాలు ఏంటి, రాగుల వల్ల గానీ వీటి వల్ల ఏముంది అని వాళ్ళు మ్యూజియం కి వస్తున్న సందర్శకులకు చెప్పడంతో పాటు వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. దాంతో పాటు మన హానరబుల్ మినిస్టర్స్ గానీ, హానరబుల్ డిగ్నటరీస్ వచ్చినప్పుడు ఏమైనా స్టాల్స్ పెడుతున్నారు. తర్వాత శిల్పారామంలో మన జిల్లాకు ఒక స్టాల్ ఉంది, దాంట్లో కూడా వాళ్ళు ప్రోడక్ట్స్ ఇస్తున్నారు. ట్రైఫెడ్ వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు రాష్ట్రపతి భవన్ లో మనకు స్టాల్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మనం మొత్తం ఇక్కడ నుంచి 2 ప్రోడక్ట్స్ వెళ్ళాయి. అందులో వీళ్ళు అమ్ముతున్న ఈ బిస్కెట్స్ కూడా ఒకటి. అక్కడ కూడా రాష్ట్రపతి గారు వీళ్ళు స్వయంగా వీళ్ళని విజిట్ చేసి
అప్రిషియేషన్ చేశారు. అక్కడే మన్ కీ బాత్ లో పెట్టాలి అన్న ఆలోచన మొదలైంది. రాష్ట్రపతి భవన్ లో వీళ్ళ ప్రోడక్ట్స్ యొక్క గొప్పతనం గురించి రాష్ట్రపతి గారు స్వయంగా చూడటం. సో చాలా మంచిగా చేస్తున్నారు. మనకు ఇప్పుడున్న జనరేషన్ లో ఎక్కువగా విటమిన్ ఏ డిఈకే సమస్యలు వస్తున్నాయి, ప్రోటీన్ లేదన్న సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ బిస్కెట్స్ లో లభిస్తున్నందున వీళ్ళకి మంచి ఆదరణ లభిస్తుంది. మేము కూడా రీసెంట్ గా ఒక ట్రైనింగ్ వీళ్ళకు బ్రాండింగ్ ప్యాకేజింగ్ పైన ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ప్లాన్ చేశాము. నెక్స్ట్ విత్ సమ్ ప్రైవేట్ సిఎస్ఆర్ అసిస్టెంట్స్ తో ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. సో ఐ రిక్వెస్ట్, ఇప్పుడు మనకు ఆనరబుల్ పిఎం లెవెల్ వ్యక్తి మన భద్రాచలంలో దొరుకుతున్న ఈ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడారు అంటే వీటి విశిష్టత ఏంటో అందరూ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనం లోకల్ భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మంలో ఉండే మార్కెట్స్ లో కానీ లేకపోతే ఈ డీమార్ట్, మోర్ ఇట్లాంటి షాప్స్ వాళ్ళలో కూడా మేము అమ్మించడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే ఆనరబుల్ పిఎం ఇన్ఛార్జ్ చేశారు కాబట్టి వీళ్ళకి ఇంకా మంచి బ్రాండ్ వచ్చినట్టు. సో ఇంకా కొంచెం ప్యాకేజింగ్ మార్చడము, వీళ్ళకు బ్రాండింగ్ కోసం మేము ఇంకా ట్రై చేసి ఇట్లాంటి చైన్స్ తో కూడా పెట్టడానికి ట్రై చేస్తాము. ఐటీడీ నుంచి మేము అన్ని ఇట్లాంటి ప్రోడక్ట్స్ కి సపోర్ట్ చేయడానికి ఎప్పుడు ముందుంటాము. బట్ మేము సపోర్ట్ ఇచ్చినందువల్లనే ఇది సాధ్యం అవ్వలేదు. ఆ 4 మహిళలు వాళ్ళు ఎంతో కృషి చేసి వాళ్ళకి ఉన్నదానితోనే సంతృప్తి పొందక ఇంకా డెవలప్ అవ్వాలి, మేము ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అన్న వాళ్ళ పట్టుదలనే దీనికి ఇంత సక్సెస్ అవ్వడానికి సాధ్యము. సో నేను మీ ముందు వాళ్ళని కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఇదే హోప్ తో, ఇదే ఉత్సాహంతో ఇంకా కూడా కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఏం చేయగలుగుతామో వాళ్ళు ప్లాన్ చేసి ట్రైనింగ్స్ ఇప్పిస్తాము. ఇంకేమైనా ఎక్విప్మెంట్ కావాలంటే కూడా ఇప్పిస్తాము. సో భద్రాచలం అండ్ చుట్టుముట్టు పరిసర ప్రాంత ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి, ఇప్పుడు మీరు ఏమైనా క్వాలిటీ ఫుడ్ తినాలి, పిల్లలకు మంచి మంచి స్నాక్స్ అందించాలి అనుకుంటే దయచేసి మా భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ యొక్క 5-6 రకాల బిస్కెట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మా పిల్లలకు తినిపించి వాళ్ళ హెల్త్ కు కూడా మీరు సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.